వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీమఠంలో సినీ నటుడు శివరాజ్ కుమార్. నిబంధనలు ఉల్లంఘించిన 13 ఇసుక లారీలను సీజ్ చేసిన ములుగు జిల్లా ఏజెన్సీ పోలీసులు. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం. ప్రాతికేయుల సమావేశాన్ని నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ నజీర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్దకు వెళ్లాలంటే 10 నుంచి 12 రోజులు పడుతుంది. రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం ఎల్కలపల్లి సమీపంలోని యాష్పాండ్ వద్ద నిరసన చేసేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరి పార్టీ శ్రేణులను పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. గోదార్ఖని సింగరేణి స్టేడియంలో ఉన్న నాయకులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొద్ది రోజుల నుంచి స్థానికంగా ఉన్న యాష్పాండ్ నుంచి బూడిద అక్రమ రవాణా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు గులాబీ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున యాష్పాండ్ వద్ద నిరసన చేసేందుకు బయలుదేరారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం సరైన విధానం కాదని నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్లీజ్ సార్, ప్లీజ్ మీరు రండి సార్, అన్నతో రండి. మీరు అక్కడ జరుగుతుంది అక్కడ చేయండి, అరెస్ట్ చేయండి. అక్కడ తప్పుడు పని కాదు. ఒకటి మాట్లాడదామని బౌద్ధికి కాడ ఎమ్మెల్యే బాగా నేను నీతి మంత్రం అని చెప్తాడు. ఆ ప్లాంట్ కాడికి పోతే అరెస్ట్ చేయడం ఎందుకు? అంత భయం ఎందుకైతే అరే బండి బండి ఎమ్మెల్యే ఎందుకు భయపడతాండు? బూట్ల మీద అవినీతి ఎందుకు ఉన్నది? అవినీతిని చూస్తామని పోతే అడ్డుకున్నాడు ఏంది, అరెస్ట్ అయింది. ఇది పూర్తిగా అన్యాయం అని చెప్తా ఉన్నాను. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాలని చెప్తాను. పెద్దపల్లి జిల్లా రామగుండం శాసనసభ్యులు రాష్ట్రకూర్ మక్కాని సింగ్ ఆదేశాల మేరకు కళ్యాణ్ నగర్, లక్ష్మీనగర్లో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రాంతం స్థానిక లక్ష్మీనగర్లో రోడ్డు పనులను ప్రారంభించిన సందర్భంగా మాజీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి మీడియాతో మాట్లాడారు. సంబంధించి ఈరోజు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున దాదాపుగా 2 వైపులా కలిపి 40 ఫీట్ల వ్యయంతో 40 ఫీట్లతోటి ఈరోజు రోడ్డు ప్రారంభమైంది. ప్రజలందరికీ కూడా లక్ష్మీనగర్ వ్యాపారస్తులకు కూడా ఈరోజు వాగ్దానం చేయడం జరిగింది. మార్చి 15-20 తారీఖు లోపల ఈ లక్ష్మీనగర్లో ఉన్న రోడ్లన్నీ కూడా వేసి వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పినాం. అదే మాదిరిగా గత 4 రోజుల నుంచి యుద్ధ ప్రాతిపదికన లక్ష్మీనగర్లో ఉన్న రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రారంభించినాం. ఇదంతా ఇప్పుడు ప్రజలు వ్యాపారులందరూ గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే కొంతమంది కావాలని
కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇదే చింపపెట్టు అని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా ఇంత క్వాలిటీ తోటి ఇక్కడనే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉండి ఈ రోడ్డు పనులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉన్నది. కేవలం మార్చి 15 లోపల పూర్తి స్థాయిలో వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకొస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. శ్రీశైల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర్ రెడ్డితో కలిసి ప్రభుత్వం తరపున శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి పవిత్ర సందర్భంలో మంత్రి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తుల మంగళ ఆకాంక్షల మధ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానానికి విశేషమైన ప్రత్యేకత ఉంది. భక్తులు భద్రతా సౌకర్యాల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని అన్నారు. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్కుమారి ఘనియా, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భూపాల్పల్లి నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితులను ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టిన జయశంకర్ భూపాల్పల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే. Okay. Number 1 minute. So, we shifted this body to area hospital, Bhopalpalli, and immediately the police వాళ్ళు FIR register చేయడం జరిగింది under section 117 in crime number 117/225 under section 191 subsection 2, 191 subsection 3, 61 subsection 2, 126 subsection 2, 103 subsection 1, read with 190 BNS in Bhopalpalli police station. ఈ FIR register అయిన తర్వాత immediately we formed special teams
తర్వాత టాస్క్ ఫోర్స్ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. దాంట్లో మేము టెక్నికల్ ప్రకారంగా అండ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దాంట్లో సిసిటివి ఫుటేజ్, సిడిఆర్ అనాలిసిస్, తర్వాత ప్రాపర్గా ఇంట్రొడక్షన్ చేసి మేము టోటల్ 10 యాక్టివిటీస్ కి ఉన్నాడు. A7 రేణుకుంట్ల సంబయ్య 5 కేసెస్ లో ఇన్వాల్వ్ ఉన్నాయి. ఈ అందరూ 7 యాక్టివిటీస్ లో మోస్ట్లీ దే ఆర్ ద రిలేటివ్స్ అండ్ బిలాంగ్స్ టు రేణుకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మిగతా 3 మెంబర్స్ దే ఆర్ స్టిల్ అబ్స్కాండింగ్. ఇప్పటివరకు మేము 7 యాక్టివిటీస్ కి అటెండ్ చేయడం జరిగింది. మిగతా 3 యాక్టివిటీస్ అబ్స్కాండింగ్ ఉన్నాం. దాంట్లో ఏ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య, ఏజ్ 24 years old. అతను ప్రీవియస్ గా ఏజ్ కొత్త హరిబాబు సన్ ఆఫ్ మల్లయ్య, అతను ఎక్స్ మున్సిపల్ భోపాల్పల్లి వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో అతని పైన ఆల్రెడీ 10 కేసెస్ మన పోలీస్ దగ్గర ఉన్నాయి. సో దాంట్లో రౌండ్ షీట్స్ కూడా భోపాల్పల్లి పోలీస్ స్టేషన్ లో మెయింటైన్ చేస్తున్నాము. దాంట్లో కేసెస్ గురించి చెప్పడానికి ఉండే ఒక 353 ఆబ్స్ట్రక్షన్ టు పబ్లిక్ సర్వెంట్, ఎక్స్టార్షన్ కేస్, తర్వాత ల్యాండ్ కేస్ కూడా ఉంది. ఓకే Number, wait, 1 minute. ఇంకా ఇది ఎస్ఐ కోసం 2 కేసెస్ ఉంటూ పెట్టండి ఇక్కడ. అది మేము పెట్టదు అంటే అందరికీ నమస్కారం అండ్ థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభ్యులను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైంది. గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశాం. మెగా డిఎస్సి దస్త్రంపై సంతకం చేశాం. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందిస్తున్నాం. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నాం. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తాం. బీసీ వర్గాలు సమాజానికి వెన్నెముక. వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అనేక పథకాలు ప్రవేశపెట్టాం. అర్హులైన అందరికీ సొంతిల్లు ఉండాలని మా ఆకాంక్షను తెలిపారు. Ensure food security for the underprivileged. We have strengthened the public distribution system and also revived 204 Anna canteens offering nutritious meals at a nominal price of ₹5, leaving no one hungry. With a focus on education, social security and economic empowerment of weaker sections of communities, we are implementing pre-matric and post-matric scholarship for SC, ST, BC and minority students. We have revived economic support schemes for SC, ST, BC and minorities by allocating ₹2,000 crores with a special focus on encouraging entrepreneurship and income generation activities. We are providing free power up to 200 units for SC and ST households. For the categorization of SCs, the government has constituted a one-man commission to determine the modalities of categorization. Our government is committed to the overall socio-economic development of 27.39 lakh scheduled tribes, including 4.93 lakh particularly vulnerable tribal groups. This is being achieved by implementing welfare and developmental activities in different sectoral domains like education, health, infrastructure, livelihoods, skill development and self-employment of tribals in ITDA areas. Backward classes are the backbone of society and our government is committed to their economic, social and political empowerment. To uplift BC communities,
we have implemented several key initiatives, including the establishment of Swarnakara Corporation, releasing rupees 896 crores to different corporations for income generating activities. Additionally, we have passed a resolution to provide 33% reservations for BCs in the State Assembly, which has been forwarded to the Government of India. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు టీచర్ కాంగ్రెస్కు ఓటు వేసే పరిస్థితి లేదని మైనార్టీలను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ సర్కార్కు ఎన్నికల్లో మైనార్టీ పట్టభద్రులు టీచర్స్ తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అఫ్సర్ పాషా తెలిపారు. ఆదివారం కరీంనగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అఫ్సర్ పాషా మాట్లాడుతూ పట్టభద్రులు టీచర్స్తో పెట్టుకున్న ఏకైక ప్రభుత్వం మానవత సాధించలేదని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్క కొమ్రయ్యలకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ముజీబ్, జిల్లా అధ్యక్షుడు సమీరా వేజ్, కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ తాజ్, సిద్దిక్ షాదాబ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సైముల్లా అహ్మద్, కార్యదర్శి సబీర్, ఉపాధ్యక్షుడు సైద్ ఫయజ్ చిస్తి తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. మరి 16 నెలలైనా కూడా ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు? జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం వల్ల 10 సంవత్సరాల నుంచి ఉద్యమంలో అంతకుముందు పాల్గొని టీఆర్ఎస్ జమాలో ఎలాంటి ఉద్యోగాలు లేక ఉండే నిరుద్యోగ యువకులు ఈ రోజు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. వారికి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు? ఇట్లా మీరు మభ్యపెట్టే మీకు ఎందుకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేస్లో మీకు ఓటు వేయాలి? కాబట్టి తెలంగాణలో ఉండే ఈ 4 జిల్లాల్లో ఉండే గ్రాడ్యుయేట్ని అప్పీల్ చేస్తున్నా, ఈ మాయమాట నమ్మకండి. ఈ ఎంతకాలం ఇంకా అశోక్ నగర్లో ఉండి ఇంకా కోచింగ్ తీసుకొని ఈ పోటీ పరీక్షకు మీరు ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం పోరాడదాం. ఈ నరేంద్ర రెడ్డి గారికి ఒకవేళ ఓటు వేస్తే 40 మంది ఎమ్మెల్యేస్లో ఒక ఎమ్మెల్సీగా ఉంటాడే కానీ నిరుద్యోగుల పక్షాన ఏ రోజు కూడా మాట్లాడు. ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు. ఆయన కేవలం విద్యను వ్యాపారంగా చేస్తాడే కానీ విద్యార్థుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ ఎక్కడ సానుభూతి కూడా ఉండదు. నేను ఒక సాటి కరస్పాండెంట్గా రికమెండ్ చేసినా ఆయన ఫీజు తగ్గించలేదు. ఇది నా స్వయ అనుభవం. కాబట్టి దయచేసి నిరుద్యోగులు కాంగ్రెస్ యొక్క చెప్పుడు మాటలకు వినకుండా గ్రాడ్యుయేట్లంతా వివేకంతో ఆలోచించి చదువుకున్న వాళ్ళు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి ఓటిస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇది ఒక ముళ్ళు గర్రకు వచ్చినట్లుగా ఉంటుంది, ఒక షాక్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఒత్తిడిపోతూ ఉంది. దాన్ని మేల్కొల్పాలంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి ఖచ్చితంగా ఓడించాలి. నరేంద్ర గారిని ఓడిస్తేనే అప్పుడు వాళ్ళు కళ్ళు తెలుసుకొని ఈ నిరుద్యోగ వృత్తి కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్ వస్తుంది, నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగుంటుంది. అట్లాగే టీచర్స్, ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీ వాళ్ళ క్యాండిడేట్ లేక కాదు భయపడ్డారు. ఎందుకంటే 317 జీవో తెచ్చి ఉపాధ్యాయులు కానీ మిగతా ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసు వాళ్ళకు. కన్నీరు మున్నీరుగా భార్యాభర్తల ఉపాధ్యాయులు ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక ఎంత సిగ్గుచేత విషయం అంటే ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయితే, ఒక ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయితే తన 32-33 సంవత్సరాల యొక్క పని చేసిన డబ్బు వస్తే తన యొక్క బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకు చేతుల ఉద్యోగం పెట్టించాలి, షాప్ పెట్టించాలి, లేకపోతే తన యొక్క ఇల్లు కట్టుకో చిన్న ఆశ కూడా ఎదురకుండా వారి డబ్బులు ఇవ్వకుండా సంవత్సరాలైన కూడా ఇంకా వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు, వారి యొక్క జీపీఎఫ్ ఇవ్వట్లేదు. సో వాటి ఈక్యూ పేరుకి వెళ్తుంది. మీ అందరికీ తెలుసు, సమాజానికి అంతా తెలుసు, 15% ఇస్తేనే అమ్మగారికి ఇస్తేనే అయ్యగారు చేస్తారు ప్రగతి భవన్లో, ఇప్పుడు ప్రజాభవన్లో. సో ఇంత దరిద్రమైన పరిస్థితి. ప్రభుత్వానికి సేవ చేసి మళ్ళీ 15% ఇవ్వాలి. మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కోర్టుకు ఎవరు వెళ్తున్నారంటే కక్షదారు వెళ్ళట్లేదు, రిటైర్ అయిన ఉపాధ్యాయులు ఉద్యోగులు వెళ్తున్నారు. వారి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ప్రతిరోజు కోర్టుకు కేసు వస్తున్నారు. కోర్టు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వమని చెప్తుంది. కాబట్టి వారికి వేసినంత మాత్రాన ఎట్టి బస్సులో న్యాయం జరగదు. కాబట్టి ఖచ్చితంగా మా వరద కుమ్మరయ్య గారికి ఓటు వేయాలని నేను కోరుతున్నాను. ఇకపోతే మైనార్టీలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ ఇప్పుడు మాకు గుడ్డిగా ఓటేస్తారని అనుకుంటారు. కాబట్టి అట్లా పరిస్థితి లేదు. మైనార్టీ కూడా మేల్కొన్నారు. ట్రిపుల్ తలాక్, ఆ తర్వాత సబ్కా సాత్ సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, తర్వాత ఆ ఉద్దేశంతో మా నరేంద్ర మోడీ గారు మైనార్టీల కొరకు బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్లు ఇచ్చారు. ఎంఎస్ఎంఈ ద్వారా నిరుద్యోగులైన ఈ ముస్లిం యువతకు ఉపాధి కల్పించడానికి లోన్స్ ఇవ్వడానికి చేస్తున్నారు. అట్లాగే ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడ ఉంది? దాని భూతత్వంలో ఎతికి చూసినా లేదు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ ఒక్కరికి రాలేదు.
అదే నేషనల్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి ఈరోజు లోన్స్ వస్తున్నాయి, అట్లాగే MSME ద్వారా వస్తున్నాయి, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వస్తున్నాయి. సో దయచేసి మీరంతా కూడా దీన్ని ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల వద్ద 100 మీటర్ల వరకు మట్టి ఉందని రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. కార్మికులు 14 కిలోమీటర్ల వద్ద చిక్కుకున్నారు. మేం 13 కిలోమీటర్ల వరకు వెళ్ళాం. అక్కడ మట్టి బురద నీటితో నిండిపోయింది. దీన్ని తొలగించి వారి వద్దకు వెళ్ళాలి. అందుకోసం నీటితో తోడుతున్నాం. ఈ మొత్తం ప్రాసెస్కు సుమారు 10 నుంచి 12 రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపారు. अभी 10 बजे गया लाइट लगाने के लिए और अभी हमारा मिशन 200 मीटर का पूरा मट्टी भरा हुआ है, पानी डिवाटरिंग चल रहा है अभी 13.500 में किलोमीटर में डिवाटरिंग चल रहा है अभी. वो डिवाटरिंग होने के बाद उसके बाद कटिंग करेगा, गैंट्री वगैरह हटाएगा, उसके बाद आगे जा सकते हैं. उन लोगों को आइडेंटिफाई करें क्या? अभी बहुत मुश्किल है. कितने दिन लगेगा? अभी 100 मीटर लोग अंदर है और अंदर है 100 मीटर और अंदर है. और पानी बोल रहे सर, अंदर पानी है क्या? पानी 12,500 से पानी है, वो अभी डिवाटरिंग चल रहा है. आज खाली डिवाटरिंग चलेगा? हाँ डिवाटरिंग चलेगा. वो 13 किलोमीटर 500 में वो उसके बाद कटिंग करेगा, ग्राइंडरी वगैरह एल्वेलर सब जाएगा, कटिंग करेगा. उसके बाद मट्टी निकालना शुरू करेगा. उसके बाद मट्टी निकालेगा और वो 100 मीटर आगे जाना है मट्टी निकाल के. उसके बाद ही पता चलेगा हमारा मिशन. कितने दिन लगे सर पूरा होने के बाद? आपका अंदाजा? अंदाज में बोल नहीं सकते सर. अच्छा करने से 10 दिन लगेगा, 10-12 दिन. एक कंटेनर हटाने में 10 दिन लगेगा. पूरा कितने कंटेनर से? पूरा एक गैंट्री पूरा आ गया सर. कंटेनर कम से कम 6-7 है. 3 गैंट्री आ गया. हाइड्रोलिक टैंक सब है. 100 मीटर लंबा है डिस्टेंस. ఎంవి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమంలో పాలకుర్తి మండలంలో 2001 సంవత్సరం నుండి సుమారు 8 సంవత్సరాలు పనిచేసిన పూర్వ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకొని గతంలో పనిచేసిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషనర్ సలహాదారు ఆర్ వెంకటరెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ఈ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. విప్లవాల పురిటిగడ్డ పాలకుర్తి ప్రాంతంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల వివాహాలను రూపుమాపడంలో ఎంవి ఫౌండేషన్ కార్యకర్తల కృషి మరవలేదని అన్నారు. కార్యకర్తలకు సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. ఆనాడు బాల కార్మికులను విముక్తి చేయడం ద్వారా నేడు విద్యార్థులు వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు. అండ్ బాల్య వివాహాలైన భార్యలు, తల్లులు, తండ్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ సాక్రిఫైస్తో మనం పనిచేయగలిగినామని నాకు అనిపిస్తుంది. వాళ్ళు లేకుంటే వాళ్ళందరికీ ఒకసారి సెల్యూట్ కొట్టాలి. మనం అందరం చాలామంది విజిటర్స్ వచ్చారు బయట దేశం నుంచి, బయట వాళ్ళు. వీళ్ళందరూ మీతో మాట్లాడుతుంటే మీరేదో మాట్లాడుకొని దులుపుకునేది, కానీ వాళ్ళు అక్కడికి పోయి వాళ్ళ పని మొదలుపెట్టి అట్లా ఆఫ్రికా దేశాల్లో చాలా దేశాల్లో కొనసాగుతుంది ఆ పని, ఇంకా చేస్తున్నారు దాన్ని. ఆఫ్రికా దేశాల్లో అండ్ యూరోప్లో దీన్ని MVF మోడల్ అంటారు. ఏం మోడల్? MVF మోడల్ అంటే మీరే మోడల్స్ మాకు. సో అది చాలా మంచి ఇన్స్పిరేషన్. మీకెంత ఇన్స్పిరేషన్ నేను ఇస్తామో తెలియదు, కానీ మీరు ఇచ్చే ఇన్స్పిరేషన్ ఇప్పటికి కూడా అది నెంబర్ వేసుకుంటూనే ఉంటాం. నా యూనియన్ నుంచి నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఇప్పుడు ఈ లీడర్. ఎక్కడ పోయినా అన్ని వెంకటరెడ్డి సార్ అనుకున్నట్టు వచ్చిందిలే అనే ఒక కాన్సెప్ట్ మనల్ని చూసినప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే మనం మంచి మాటలు చెప్పిన వాళ్ళకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క రకం అందరు బిజీ పర్సన్స్ అయినా ఈరోజు ఇంతమందిని టైం ఇచ్చుకొని ఇక్కడ కూర్చున్నాము. మీరందరూ నాకైతే ఈరోజు
దేవదుల కాలువ ద్వారా సాగునీరు అందించి రైతుల పంటలను కాపాడాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను కోరారు. ఆదివారం పాలకుర్తి మండలం శాంతిపురంలో దేవదుల కాలువను పరిశీలించారు. కాలువలో చుక్కనీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మాజీ మంత్రి దృష్టికి తీసుకొని వచ్చారు. కాలువ ద్వారా నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి దయాకర్రావు అధికారులను కోరారు. 3 రోజుల్లోగా రైతులకు నీరు అందించాలని అన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరి నవీన్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, పాలకుర్తి సొసైటీ వైస్ చైర్మన్ కారబోతుల వేణు, నాయకులు బీరెల్లి రవివర్మ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ కనెక్షన్ ఏం లేదు. ఎస్సీ గారు మాట్లాడారు. అరే మూడు రోజులలో నేను హామీ ఇస్తా. చెప్పండి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.